Yeah, ready. Come. More right. Go back. Little back. Yeah. More. Yeah, more. Little up. Little down. Perfect. Babu, ready, Babu? Start camera. Action. నోప్ యానిమల్ రేంజ్లో ఊహించుకోకు నాయన. మినిమల్ రేంజ్ మాది. గన్తో కాదు, పెన్తో నడవాలి. 2024లో ఈ వితిన్ సినీ అనే చిన్న ఛానల్లో 85 కేజీల జాతిరత్నాలు, 9 లక్షల లైక్స్, 62,000 షేర్స్, 50,000 కమెంట్స్ అండ్ 1,70 లక్షల వ్యూస్. ఇది వితిన్ సినీ 2024 సమ్మరీ. మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మెయిన్గా ఇక్కడ నేను మైక్రో డీటెయిల్స్ని వెతుకుతుంటానన్నమాట. అది ఎంత చిన్న డీటెయిల్ అయినా, ఎంత పెద్ద డీటెయిల్ అయినా వెతికి మడిచి రాసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలో పెట్టి అప్లోడ్ చేసావు. బెస్ట్. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. బట్ నా డౌట్ ఏంటంటే వై వితిన్ సినీలో ఏం స్పెషాలిటీ లేదు. ప్రాపర్ రివ్యూస్ కావాలంటే థై వ్యూ, పూల్ చక్కర, గాడి ఉన్నారు. అన్బయాస్డ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే బార్బెల్ పిచ్ మీటింగ్ ఛానల్స్ ఉంది. సఫిస్టికేటెడ్ బ్రేక్ డౌన్స్ కావాలంటే మూవీ మ్యాటర్స్, థై వ్యూ ఛానల్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే రాట్ ప్యాక్ చెక్ ఛానల్ ఉంది. ప్యూర్ జెన్యూన్ ఇన్డెప్త్ సినిమా నాలెడ్జ్ కావాలంటే ద ఓజీ, ఫిల్మీ గీక్స్ అండ్ సినిమా పిక్చర్ ఛానల్స్ ఉన్నాయి. బెస్ట్ ఎడిటెడ్ వీడియోస్ కావాలంటే సినిమా అండ్ సిరీస్ ఛానల్ ఉంది. మార్వెల్, డీసీయూ, హాలీవుడ్ కంటెంట్ కావాలంటే ఫిక్షనల్ ఫీస్ తెలుగు ఛానల్ ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే సినిమా వుడ్, ఇంకా ఇలాంటి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంతమంది బ్యూటిఫుల్ క్రియేటర్స్ మధ్య నన్ను కూడా చూస్ చేసుకున్నందుకు, ఈ రోజు వితిన్ సినీ వీడియోని చూద్దామని నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అదొక్కటి చెప్తే చాలదు, చెల్లదు. సినిమాలు చూసి వీడియో చేస్తే నా వీడియో చూసిన మీరు నా జీవితాన్ని మార్చారు. ఎస్, అదే మాట నేను స్కూల్లో ఉన్నప్పుడు లేదా కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పి ఉంటే నమ్మేవాడిని కాదేమో, కానీ సినిమాలు చూసి నా లైఫ్ మారింది. మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ అండ్ సెక్షువల్. ఈ ఇయర్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని వీడియోస్ బ్లాక్ అయ్యాయి, కొన్ని అప్లోడ్ చేసిన 2-3 రోజుల తర్వాత బ్లాక్ అయ్యాయి. అండ్ ఇవన్నీ పరిస్థితులను చూసిన తర్వాత మధ్యలో ఎక్కడో ఒక చోట మొత్తం ఆపేద్దాం అనుకున్నా. ఈరోజు మీకు ఒక నిజం చెప్తా. తప్పుడు ఓదార్పు కోసం కాకుండా నేను ఎప్పుడో ఒకసారి ఆపేస్తాను. ఏదో ఒక రోజు వితిన్ సినీలో వీడియోస్ రావడం ఆగిపోతాయి. బట్ దానికి ఇంకా చాలా టైం ఉంది. 2028, 2029 వరకు చేస్తూనే ఉంటా. అంత టైం ఉంది నాకు. అప్పటి వరకు ఇది మందే. ఇది నా కథ. ఈ సంవత్సరంలో మీరు చూసిన వితిన్ సినీ వీడియోస్లో మీ ఫేవరెట్ వీడియో ఏంటి, మీ ఫేవరెట్ లైన్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్లో చాలాసార్లు వచ్చిన కమెంట్ ఆర్ మెసేజ్ ఏంటంటే, అండ్ నా ఛానల్లో హైయెస్ట్ కమెంట్స్ చేసిన కొందరు స్పాట్లైట్లో ఉన్నారు. బట్ లెట్స్ గో లిటిల్ డీప్ నౌ. ప్రతి సంవత్సరం ఏదోటి నేర్పుతుంది. అందరూ నేర్చుకుంటారు. కొందరికి అర్థమవుతుంది, కొందరికి లేదు. బట్ అందరూ ఏదోటి నేర్చుకుంటారు. అలా ఈ సంవత్సరం నేను నేర్చుకున్నది సింపుల్ 2 అక్షరాలున్న ఒక పదం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పదం. అదే ద వెరీ సింపుల్ వర్డ్ నో. ఇదేంటా మైక్రోపురుగా? నో అనేది చాలా సింపుల్ కదా, అది ఎవరైనా నేర్చుకునేదా అని మీరంటే, ఇట్స్ సింపుల్ వర్డ్ బట్ పవర్ఫుల్ చాయిస్. ఇట్ టేక్స్ కరేజ్ టు స్టాండ్, విజ్డమ్ టు రికగ్నైజ్ అండ్ డిసిప్లిన్ టు స్టే ట్రూ టు యువర్ పాత్. ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో చాలా ముఖ్యం మన లైఫ్లో. టఫెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు నో చెప్పడం రాక నేను దాటిన లోసిక చాలు అనుకున్నప్పుడు నేర్చుకున్నా నో చెప్పడం. నో టు షార్ట్ కట్స్, నో టు డిస్ట్రాక్షన్స్, నో టు టాక్సిక్ పీపుల్, నో టు బ్యాడ్ మూవీస్, నో టు హీరో వర్షిప్, నో టు ఎవ్రీథింగ్ దట్ డజంట్ అలైన్ విత్ మీ. ఈరోజు నేను చెప్పే నోలు అన్ని రేపు రాబోయే నాకు నేను ఇచ్చుకునే బహుమతి. నేను ఈరోజు నీపై కఠినంగా ప్రవర్తించుండొచ్చు, కానీ ఈ నోలన్నీ ఒక పెద్ద ఎస్ని సృష్టిస్తాయి భవిష్యత్తులో అనేది నా నమ్మకం. Saying no is not rejection, it's redirection. It's choosing integrity, discipline. Remember, your strongest no creates your greatest self. అదే ఈ సంవత్సరం నేను నేర్చుకున్నది, మీకు నేర్పుతున్నది. మీరు పైకి ఎగరాలనుకున్నప్పుడు మిమ్మల్ని కిందకి లాగాలి అనుకునే ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క చర్యకి సే నో. మీ శ్వాస మీద పట్టి గర్వంగా నో చెప్పండి. ఎందుకంటే మీ యుద్ధాన్ని మీరే గెలవాలి. గుర్తుందిగా, కిందకి పడినప్పుడు పైకి లాగడానికి ఏ చెయ్యి కూడా రాదు, కానీ మీరు చెప్పిన నోలన్నీ అప్పుడు వస్తాయి తోడుగా, మళ్ళీ ఎగరడానికి సహాయపడతాయి అవన్నీ. అలా ఈ సంవత్సరం
కంప్లీట్ అయింది. వచ్చే 2025లో ఐమ్ గోనా క్రియేట్ సమ్ క్రేజీ స్టఫ్. మీరు ఇమాజిన్ కూడా చేసి ఉండరు. లిటరలీ మైల్ స్టోన్ స్టఫ్ అయితే క్రియేట్ చేస్తాను 2025లో. మీ దగ్గర నుంచి నేను తీసుకునే ఆ 10 నిమిషాలకి నేను చాలా వాల్యూ ఇస్తాను. కాబట్టి 2025లో నేను క్రియేట్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఒక మినీ సినిమాలో ఉండేలా నేను చూసుకుంటా. ఆ బాధ్యత నాది. సో నా ఈ జర్నీలో మీరందరూ మీకు కూడా తెలియకుండా భాగమైపోయారు అంతే. సో థ్యాంక్ యూ.